బడా బడా బ్యాంకుల్ని లూటీ చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల ఎందుకు అంత అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసినావు? వాళ్ళకి నోటీస్ ఇవ్వచ్చు, పిలవచ్చు కదా. ఇలా అందులో ఒక అరెస్ట్ చేసిన ఒక జర్నలిస్టు పరిపూర్ణానందచారి ఈ సంఘటన జరిగినప్పుడు 3 రోజులు శబరిమలలో ఉన్నాడు. ఆయన 3 రోజులు లీవ్లో ఉన్నాడు, శబరిమలలో ఉన్నాడు. ఈ విషయంతో సంబంధమే లేని చారిని అర్ధరాత్రిపై అరెస్ట్ చేసుకొచ్చేది. అంటే మీరు ఎంత నియంతృత్వంగా, ఎంత ఏకపక్షంగా చేస్తున్నారనడానికి ఉదాహరణ ఇది. వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడదామని ఆలోచన చేసిండ్రు. అరెస్టు చేసిన జర్నలిస్టులో సుధీర్ ఒక దళిత బిడ్డ. అంటే దళిత బిడ్డ మీదనే దళిత కేసు పెడతారండి, ఎస్సీ ఎస్టీ కేసు. ఆహా, ఏం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డిని ఇది. నేను అడుగుతున్నా, ఇవాళ ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను? ఏం మాట్లాడుతున్నావు? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే, మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. సురేఖ గారి మీద కేటీఆర్ గారు కేసు వేసినారు. ఏం కేసు అంటే మన డిఫమేషన్ సూట్ వేశారు కేటీఆర్ గారు. మరి ఆ రోజు మీ కేసు ఎందుకు పెట్టలే? ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? ఇవాళ ఒక మహిళ మీద అయిందని తెగ బాధపడుతున్నాం. మరి ఆ రోజు కూడా ఒక మహిళనే కదా, ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రానికి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మాట్లాడితే మరి ఆ రోజు నీ చట్టం ఏం చేసింది? చట్టం చుట్టమైంది ఆ రోజు? ఈ రోజు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట చేస్తున్నారు? మరొక మంత్రి, ఆయన కుమారుడు, ఆయన కంపెనీ అర్ధరాత్రి పూట పోయి హైదరాబాద్ లో బౌన్సర్లను పెట్టి భూములు కబ్జా చేసిండ్రు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మంత్రి గారి కుమారుణ్ణి గాని, ఆ మంత్రి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ లో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని మీద ఎందుకో సిట్ అయ్యారు? పట్టబగలు ఒక పేదవాడు, సామాన్య ప్రజల భూమిని కబ్జా చేస్తే, కోట్ల రూపాయల భూమిని హైదరాబాద్ నడిబొడ్డున కబ్జా చేస్తే ఆ రోజు చట్టం ఏం చేసింది? దాని మీద ఎందుకు సిట్ అయ్యారు? దాని మీద ఈ రోజు వరకు ఎందుకు అరెస్ట్ చేయరు? అర్ధరాత్రి పోయి పట్టుకురావచ్చు కదా మరి వాళ్ళు. కానీ అక్కడేం చేసిండ్రు? పాపం నిజాయితీగా వ్యవహరించిన ఒక సిఐ గారిని బదిలీ చేసింది 24 గంటల్లో. ఆయన పేరు ఏదో ఉండే, ఆ సిఐ గారిని బదిలీ చేసిండ్రు. అక్కడనేమో చట్టం పనిచేస్తలేదు. సజ్జనార్కు డీజీపీకి చట్టం కనబడతలేదు. మంత్రి గారి కంపెనీ పోయి బౌన్సర్లను పెట్టి భూమిని కబ్జా చేస్తే చట్టం నిద్రపోతుంది ఆ రోజు. అక్కడ అర్ధరాత్రి అరెస్టులు ఉన్నాయి. పాపం నిజాయితీగా వివరించిన సిఐనేమో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆయనకు బహుమానం ఇస్తారు బదిలీ చేసి. ఇదా చట్టం మిస్టర్ సజ్జనార్? నేను అడుగుతున్నా డీజీపీని. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకుడు, సంపత్ కుమార్ గారు నేషనల్ హైవే 44లో కాంట్రాక్టర్ను కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వమని బెదిరించిండు. మిషన్లు తగలబెట్టా అని బెదిరిస్తే ఆ కంపెనీ వాళ్ళు 9వ తేదీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. మరి ఎందుకో ఎఫ్ఐఆర్ నమోదు కాదు?